అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ ఫుడ్ కల్చర్ ఛానల్. ఈరోజు మనం ఒక క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు ఇడ్లీ, దోశ ఇలాంటివి తిని బోర్ కొడితే ఒకసారి గుంట పొంగనాలు తయారు చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టపడతారు అండ్ చాలా తేలిగ్గా అయిపోయే రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, తగినంత ఉప్పు, దోసపిండి. ముందుగా కావాల్సినంత దోసపిండిని ఒక గిన్నెలో తీసుకొని ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇందులో కారం ఏమి యాడ్ చేయం కాబట్టి మీ కారానికి తగిన పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు. పిండి అనేది బాగా పలుచగా ఉండకూడదు. ఇందులోనే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం పిండిని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు గుంట పొంగనాలు వేసుకునే పెనం తీసుకొని ఇందులో నూనె యాడ్ చేసుకోవాలి. ఈ నూనె మొత్తం ఆ గుంటల నిండా స్ప్రెడ్ చేయాలి, లేదంటే పొంగనాలు అతుక్కొని సరిగ్గా రావు. నూనె అంతా అప్లై చేసిన ఈ గుంటల్లో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ దోసపిండిని ఒకసారి కలుపుకొని ఆ గుంటల్లో యాడ్ చేసుకోవాలి. మరీ గుంట నిండుగా వేయకూడదు, అవి వేగాక పొంగి బయటకు వచ్చేస్తాయి. సో ఇలా ప్రతి గుంటలో యాడ్ చేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 minute కవర్ చేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఒక 5 minutes పాటు సిమ్లో పెట్టుకొని వేగాక రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా రెండు సైడ్లో బాగా కుక్ చేసుకున్నాక ఈ గోల్డెన్ కలర్లో వస్తే తీసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుంట పొంగనాలు రెడీ. వీటిని మీకు నచ్చిన పచ్చడితో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా లోపల ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా ఉన్నాయో. ఇవి హెల్త్కి కూడా చాలా మంచివి. ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేయకుండా తక్కువ ఆయిల్తో తక్కువ టైంలో హెల్తీగా అయిపోయే రెసిపీ. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ ఫుడ్ కల్చర్. థ్యాంక్ యూ.